నమస్కారం. గోడ మీద వార్తలకు స్వాగతం. కృష్ణ జింకల్ని వేటాడి చంపిన కేసులో సల్మాన్ ని నిర్దోషిగా ప్రకటించిన రాజస్థాన్ కోర్టు. ఆటికవే తోటాలకు అడ్డంబడి ఆత్మహత్య చేసుకున్నాలే పాపం. ఇకపై రైల్ రేడియో పేరుతో ట్రైన్లో FM ద్వారా పాటలు వినిపించనున్న రైల్వే శాఖ. పైసలు ఇచ్చినా సరే ప్రశాంతంగా పడుకునే యోగం ఉండదన్నమాట. ప్రతిపక్షాలు పిలుపునిచ్చిన మెదక్ బంద్ విఫలం. హరీష్. వ్రతం చెడ్డ ఫలం దక్కిందని పాత సామెత. ఆగస్టు 5న చుట్టాలబ్బాయిగా వస్తున్న సాయి కుమార్ తనయుడు ఆది చుట్టపు చూపుగా వచ్చిపోతాడో మనం బలంపురం అంటూ తెస్తేసి కూర్చుంటాడో. స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా తమ తమ ఆస్తుల్ని ప్రకటించాలి. కేంద్ర హోంశాఖ. ఆ నోటితోనే ఆలయాలు, చర్చీలు, మిషనరీలు, మసీదులు, సన్యాస ఆశ్రమాలు, సన్యాసులు కూడా అడిగితే మంచిదిగా. తెలంగాణ యూనివర్సిటీలలో వీసీల నియామకంపై హైకోర్టు అసంతృప్తి. 2 ఏళ్లు ఆగిన వారు మరో 2 రోజులు ఆగలేరా అంటూ ఆగ్రహం. ఇంకో 2 ఏళ్ళైనా తేల్చేట్టు లేరని కూసింతో సనువు కొద్దీ సొరవ తీసుకున్నట్టున్నారులే. జగన్ జైలుకెప్పుడు వెళ్తారో తెలీదు. ఏపీలో భవిష్యత్తులో టీడీపీ మాత్రమే ఉంటుంది. కోరంట్ల. ఒంగోలు తేదేపా సమన్వయ కమిటీ సమావేశంలో ఘర్షణ, 2 గాయాలు, రిమ్స్కి తరలింపు. నిత్యావసర వస్తువులపై పన్ను విధించొద్దని రాష్ట్రాల్ని కోరిన కేంద్రం. కలయో నిజమో వైష్ణవ మాయో అని సుయోధన, మన ఇంటున్నది నిజమేనా లేక మన చెవులేమన్నా బీప్ బీప్ బీపా? దళితులపై దాడులు జరుగుతున్నా మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారు? మాయావతి. ఊరుకున్నంత ఉత్తమం బోడిగున్నంత సుఖం లేదని పాత సామెత. కేవైసీ నిబంధనలు సరిగ్గా పాటించినందుకు పలు బ్యాంకులకి జరిమానా విధించిన RBI. అసలు సగానికి పైగా ఉద్యోగులకి కేవైసీ అంటే ఏంటో తెలుసా అనేది అతిపెద్ద సందేహం.